భరద్వాజ్ మాత్రం వదిలిపెట్ట. వెనకకు వచ్చినా కానీ ఏదో ఒక పాటతోటి నువ్వే ముందు వరుసలో ఉండాలి ఇప్పుడు. అమ్మో గట్టిదే కోల్లాగా. చెప్పు తాత, ఈ మధ్యకాలంలో సినిమాలు చూసినావా? ఓ అమ్మా, మరి బడి పోతున్నా అంటే సెలవు దొరికినప్పుడు పోతున్నావా? మీ అయ్యమ్మతో పంచాయతీ పెట్టుకొని పోతున్నావా? నేను రోజు పోతానే ఉంటా. ఏ సినిమాకా? ఆహా, బాడికా మంచిగా బుద్ధిగాలు నువ్వే. అది మరి సినిమాకి పోతా అంటే పైసలు ఇస్తారా మీ అయ్యా మీ అమ్మ? అందరం కలిసి పోతాం కాబట్టి. ఓహో, అయ్యా అమ్మ కూడా మంచిగా సినిమా సోగాడు ముద్దుగానే అయితే పిల్లగాళ్ళకి మంచిగా నేర్పిస్తున్నట్టే పాటలు ఈ లెక్కన వాడి చూస్తే. ఏం పాట పాడతావు తాత? నేను ఇప్పుడు శంకరాభరణం మూవీ ఉంది కదా, శంకరాభరణం దాని నుంచి రాగం తానం పల్లవి పాడుతున్నా. అమ్మ ఇక జర కానీ తాత, నా పానం జర తావన పడకూడదు తాతో. రాగం తానం పల్లవి, రాగం తానం పల్లవి, నామదిలోనే కదలాని కడతేరమన్నవి. రాగం తానం పల్లవి, నామదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి. కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. కృష్ణా తరంగాల సారంగరాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. సస్యకేదారాల స్వరసగాంధారాలు, సస్యకేదారాల స్వరసగాంధారాలు. సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు, సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు. క్షీరసాగర శయన దేవగాంధారిలో క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పద కీర్తన సేయగా. రాగం తానం పల్లవి, నామదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి. అయితే మరి సంగీతం పడి పోతున్నావా? పోతా ఉంటా. ఎక్కడా? ఎల్ఎంఏ. నువ్వు కూడా ఇలా పుట్టేనా? అంతే. అంత కట్టకట్టుకునే వచ్చింది కోళ్ళాగలు. ఇక మరి తాత, మరి పాట మా కొడుకు సినిమాలల్లో పాట పాడాలి, మంచి గాయకుడు కావాలి అని ఎక్కువ మీ అయ్యకుంటుందా ప్రేమ, మీ అమ్మకుంటుందా? ఇద్దరికి ఉంటుంది. అంతేనా? మరి మీ చెల్లెని లేదా? మా చెల్లెకి కూడా ఉంటుంది కానీ కొంచెం. కాదు, మీ అయ్యకు మీ అమ్మకు మీ చెల్లెని సింగర్ను చేయాలని లేదా? ఉంది. మరి ఉంటే మరి మీ చెల్లెని తీసుకురాలే పిల్లగా? అంటే చెల్లె కూడా పాటలు పాడుతుంది నేను విన్నా. అవును, పాడుతుంది. ఇక చూసిర్రా, ఇక ఇట్లా ఆడబిడ్డ ఏ ఉంది రేపు అత్తగారింటికి తోలితే అయ్యే పాయే లగ్గం చేసి అనేది భరద్వాజ మీద ఉన్న ప్రేమ బిడ్డ లేకపా అయ్యకు అమ్మకు. కానీ ఇప్పటికైనా అయ్యకు అమ్మకు ఆమె మీద కూడా నా అంత ప్రేమనే ఉంది. ఏది పిల్లగా మరి మగ పిల్లగాని మళ్ళీ నేను రింగ తీసుకొచ్చి నేను స్టూడియోలో కూర్చోబెట్టిర్రు. పాపం ఆ పిల్ల కడుపు సల్లకుండా పాటలు తమాషా పాడుతుంది అట, గీమె లెక్కనే మనస్విని లెక్కనే పాడుతుంది కొయ్య లెక్క. కానీ పాపం మా మనవరాలు రాకపోయే. ఆమె కొంచెం ఎగ్జామ్లు ఉన్నాయి ఆమెకు అట్లా. అరే అట్లనా? సరే. ఇక ఇప్పుడు మా మనస్విని, మరి మనస్విని ఏం పాట పాడబోతుంది, ఎట్ట సంగతి ఏంది, ఏం కథ? ఎక్కువ నీకు ఏ పాటలు అంటే ఇష్టము? భక్తి పాటలు అంటే ఇష్టమా, ఇటు సినిమా పాటలు అంటే ఇష్టమా? అన్ని పాటలు నేర్చుకుంటాను, అన్ని పాటలు పాడతాను. ఏదైనా పాడగలుగుతావు, అన్ని పాటలు ఇష్టమే. ఇప్పుడు నీకు ఇష్టమైన పాట, నీకు పాత సినిమే కానీ కొత్త సినిమే కానీ లేకపోతే నా సొంటి నడువంతరం సినిమా కానీ ఏ సినిమా అయినా లేదు, ఇక నువ్వు మొదలు పెట్టాలి. ఓకే.
ఆ